పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చాలా మంచి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. గత రాత్రి మనం దేవుని వాక్యమును ధ్యానం చేశాం. ఈ కొరింథీ సంఘము ఎలాంటిది అని మనం చెప్పుకున్నామంటే పరిశుద్ధమైనది. ఈరోజు ఈ కొరింథీ సంఘము ఎలాంటిది అని మనం చెప్పుకుంటున్నామంటే ప్రతి స్థలములో కూడా వారు ఏం చేస్తారన్నమాట, ప్రార్థించువారు అంటే ప్రార్థించే సంఘము. కొరింథీ సంఘం ఎలాంటిది? ప్రార్థించే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రార్థించుటను బట్టి ఈ ప్రార్థన మనకు ఎలాంటి లాభాన్ని లేకపోతే ఎలాంటి ఆశీర్వాదాన్ని మనకిస్తుంటుంది. ఇక్కడ మనం ఈ కొరింథీ సంఘాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ సంఘము చాలా ఉన్నతమైన సంఘం, చాలా ఘనమైన సంఘము. ఈ సంఘము ఎలాగుంది అనేది మనం చూస్తే చాలా యోగ్యతలతోనూ చాలా ఆశీర్వాదములతోనూ ఈ సంఘము ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. అందుకు పౌలు ఈ సంఘాన్ని గురించి ఏమని ఈ పత్రికలు చెప్తున్నాడంటే 4వ వచనములో చూస్తే క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ. కనుక ఈ సంఘము ఎలా ఉంది అంటే దేవుని కృపను కలిగిన సంఘముగా ఉంది. దేవుని కృపను కలిగిన సంఘముగా. ఎన్ని తలంతులు ఉన్నాయో ఈ సంఘానికి, ఎంత దైవ భక్తి భావాలతో వారు దినదినము ఎదుగుతూ ఉన్నారు. కనుక మనము కూడా అనేకమైనటువంటి వాటిని మనం ఏం చేయాలంటే దేవునిలో సంపాదించుకోవాలి. ఇది ఎలా దొరుకుతుంది అంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేటును బట్టి అనేకమైన ఫలములు, అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అలాగనే ఇంకా అక్కడ ఏమని చెబుతున్నాడంటే ఈ సంఘమును గూర్చి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అన్నాడు ఇక్కడ. అంటే వీరిలో ఏముంది? ఇంకా క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము అది స్థిరముగానే ఉంది. మనము కూడా క్రీస్తును కలిగిన తరువాత మన సాక్ష్యం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా దేవుని బిడ్డవి అనిపించుకోవాలంతే. ఇక సాతాను బిడ్డవి అనేటువంటిది ఎవ్వరి నోట నేను గురించి రావటానికి వీలు లేదు. అలా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఒకవేళ ఆకలి దప్పికలతో బాధపడుతున్నా మనం మోసం చేయకూడదు. మనం ఇతర మనము స్వలాభం కొరకు మనం దేవునికి వ్యతిరేకమైన, వాక్యానికి వ్యతిరేకమైన, దేవుని బిడ్డలుగా జీవించవలసినటువంటి విధానానికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని మనం అవలంబించడానికి వీలు లేదంతే. ఇంకా ఈ సంఘము ఇంకెలా ఉంది అంటే ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ. అది ఇక్కడ సంఘము దేనులు ఐశ్వర్యవంతులయ్యారు? సమస్తమైనటువంటి ఆ ఉపదేశము విషయములోనూ జ్ఞానము విషయములోనూ ఐశ్వర్యవంతులయ్యారంట. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటాం? మా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి, మేము మంచిగా బిల్డింగులు కట్టుకోవాలి, మాకు అప్పులన్నీ పోవాలి, మా రోగాలన్నీ
పోవాలి, ఈ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని వారు ఆశిస్తూ ఉంటారు సంఘములో. కానీ ఈ సంఘం మాత్రం ఎలా ఉందని చెప్తున్నారు? ఉపదేశములోను అంటే వాక్యములోను, దేవుని గుర్చేటువంటి సమస్తమైన జ్ఞానములోను వీళ్ళు ఏమైపోయారు? అది ఐశ్వర్యవంతులుగా మారిపోయారు. హల్లెలూయా! ఎన్ని కృపలు ఉన్నాయో ఈ సంఘానికి, ఎంత గొప్ప ఆధిక్యతలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో. ఆ తరువాత కిందకు వచ్చారు అంటున్నాడు, గనుక ఏ కృపావరమునందును లోపము లేక వీళ్ళు ఎలా ఉన్నారంట? ఏ కృపావరములో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? లోపము లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ముక్కు లోపంగా ఉందనుకోండి, ఏమంటారు? ఏ ముక్కు సట్టి ముక్కు అండి అంటారు. మనిషి అంతా బాగానుంది కానీ ముక్కు మాత్రము అంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? అది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? లోపము లేని వారుగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. సంఘము అనేటువంటిది నువ్వు ఎక్కడ ఉన్నా, దుర్మార్గులతో ఉన్నా, తిరుగుబోతులతో ఉన్నా, పాపులతో ఉన్నా, మోసగాళ్ళతో ఉన్నా, ఏ వ్యక్తులతో ఉన్నా నువ్వు ఎలా ఉండాలి? లోపము లేని బిడ్డగా, మచ్చ డాగు అనేటువంటిది లేని బిడ్డగా మన జీవితాలు ఉండాలి. సంఘం అంటే అలాగే ఉండాలి. తరువాత కిందకు వచ్చేసరికి అంటాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? లోపము లేనటువంటి వారికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు. హల్లెలూయా! ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నారు మీరు? అంతే. ఇక ప్రభువు కలిగిన తర్వాత ఆయన ఎప్పుడు నన్ను దీవిస్తాడో, నేను ఎప్పుడు ఆయన కలుసుకుంటానో, ఆయన నా కొరకు ఎప్పుడు ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నేను నా పిల్లలు పొందుకుంటాము అనంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తున్నారు తప్ప, వారి గురి, వారి మనసు దేవుని మీద ఉంది తప్ప, వారి ధ్యాస దేవుని మీద ఉంది తప్ప మరొక దాని మీద వారికి ధ్యాస అనేది లేదు. ఎంత మంచి సంఘమో చూడండి. ఇంకా కిందకు వచ్చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మలను, అది ఇప్పుడు సంఘాన్ని ఏమని కోరుకుంటున్నాడన్నమాట? ఎప్పుడు వరకు? ప్రభు యొక్క అంతము వరకు కూడా. యేసుక్రీస్తునందు మీరు నిరపరాధులై ఉన్నట్లుగా అంతము వరకు కూడా ఆయన మిమ్మలను స్థిరపరచ. ఇలాగే ఉండాలయ్యా, మీ భక్తి ఇలాగా ఉండాలి, మీ ప్రవక్తని ఇలా ఉండాలి. ఇలా ఉంటే అపవాది మిమ్మల్ని ఏమీ సంఘము అనేటువంటిది ఇలా ఏక మనసుతో ఉన్నప్పుడు సంఘము చిక్కు చెదరదు. వాస్తవానికి తుఫాను వచ్చినప్పుడు కొన్ని కొమ్ములు ఎరగవచ్చు, కొంత పూరాలవచ్చు, కొంత నష్టం అనేది కలగవచ్చు. కానీ మనం తట్టుకుంటే మళ్ళా తిరిగి ఏమవుతుంది? దానికి రెట్టింపు ఫలితము, దానికి రెట్టింపు ఆశీర్వాదము. అంతేనా? వస్తుందా? ఒకప్పుడు బంతి పువ్వులు, బంతి చెట్లు నాటితే ఒక ఎత్తుకు వచ్చిన తర్వాత ఏం చేసేవారు? ఆ బంతి చెట్టు యొక్క పై తలని విరిసేసేవాడు. విరిసేసి ఏం చేసేవాడు? దానిని మరొక చోట నాటితే అది మళ్ళీ బ్రతికేది. ఒకప్పుడు ఇంటి దగ్గర డెకరేషన్ అయ్యాయి. ఇళ్ళకి గుమ్మం దగ్గర నుంచి వాకిట్లో రోడ్డు మీద వరకు కూడా రాళ్ళు బాదుకుని అటుపక్క ఇటుపక్క మధ్యలో చక్కగా అల్లుకొని చక్కగా మెత్తుకొని ఏం చేసేవాళ్ళు? ఆ పక్క ఈ పక్క బంతి చెట్లతో నాటేవాళ్ళు. చక్కగా క్రిస్మస్ వచ్చేసరికి పూరిళ్ళైనా అసలు ఎంత అందంగా ఉండేయో. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదు. ఇల్లు మట్టి ఎక్కడ కనపడుతుంది ఇంటి దగ్గర? అంతా నాపరాయే కదా. ఆ డెకరేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడేమీ లేవు. ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఒకప్పుడు ఇలాగూ చక్కగా ఉండేది.
ఎందుకు ఈ మాట చెప్పానంటే, సంఘము అనేటువంటిది విస్తరిస్తున్నప్పుడు రకరకాలైన మనుషులు వస్తారు. ఇక్కడే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే అనేకమైనటువంటి ఆలోచనలతో, అనేకమైన మనస్సుతో, అనేకమైనటువంటి పరిస్థితుల్లోనంట ఆ సంఘములో ఉన్నారంట. ఆ సంఘములో ఇలాంటి మంచి స్థితి కలిగిన వారు ఉన్నారు, అలాగనే మంచి స్థితి లేకుండా ఉండేవారు కూడా ఉన్నారంట. ఆ వాళ్ళ గురించి ఏమని చెబుతూ వచ్చారు అంటే 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. సంఘం మంచిదే, సంఘము విస్తరించే కొలది అనేకమైన వ్యక్తులలో అనేకమైనటువంటి గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి అన్నాడు అక్కడ. దాన్ని మనం మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే ఏం జరుగుతున్నాయి అంటే, అక్కడ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఏంటి గ్రూపు రాజకీయాలు? ఎవరెవరు వీళ్ళ గ్రూపుకి లీడర్లు? ఒకరేమో పౌలు వాడని, ఇంకొకడేమో అపోల్లో వాడమి, మరొక మేము కేపా వారిమి, ఇంకొకరు ఎవరున్నారు? క్రీస్తు వారివి. చూసారా? యేసుప్రభు వారిని, యేసుప్రభు సంపాదించిన సంఘాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? పంచుకుంటున్నారు. లేదు, యేసుప్రభు వారు ఒక్క శరీరము, ఒక్క ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనందరము కూడా ఎవరి బిడ్డలుగా ఉండాలి? దేవుని పిల్లలుగానే ఉండాలి తప్ప మరొక బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉంచబడటానికి వీలు లేదు. మన శరీరంలో అవయవాలు అనేకం ఉన్నప్పటికీ ఏది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండదు కదా. కాలుకి ఏదైనా గాయం తగిలితే కన్ను ఏం చేస్తుంది? ఏడుస్తుంది. నోరేం చేస్తుంది? అబ్బా అని బాధపడుతుందా? శరీరం అంతా ఏం చేస్తుంది? స్పందిస్తుందా? ఆ కాలుదేగా, నేను ముక్కును కదా, నేను కన్నును కదా, నేను నోటిని కదా, నాకెందుకులే అన్నట్టుకుంటుందా? లేదు, అన్నీ స్పందిస్తాయి. అట్లాగే సంఘము అనేటువంటిది దేవుని యొక్క స్వరక్తము చేత సంపాదించబడినటువంటి సంఘము. కనుక ఈ సంఘం ఎలా ఉండకూడదు? భేదములతో గ్రూపులుగా మనము ఉండకూడదు. మనందరం కూడా ఎవరి బిడ్డలుగా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. ఆయన రాజ్య వారసులుగానే మన పనిని ఇక్కడ జరిగించాలి. అది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి చక్కటి పాఠము. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు తెలుసా అండి? స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. స్త్రీ గురించి మాట్లాడుకుంటూ వారు వస్తూ ఉంటున్నారు. కనుక ఈ స్త్రీని గురించి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? 3వ వచనం చదివితే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో మీ యొద్ద ఉంటిని. ఏమి వినియోగించాడట? అంతే తప్ప మరొక విషయంలో నేను మీకేమీ చెప్పట్లేదయ్యా. కనుక స్త్రీ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటూ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే,
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి ఈ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను ఆ స్త్రీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. 3వ వచనం దగ్గర చదివితే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు కోరుస్తున్నాను. అవమానపరుస్తున్నాడు అంటే దేవుని అవమానపరుస్తున్నాడు. ప్రార్థన చేయను. ఆ స్త్రీ ఏం చేస్తుందంట? ఆ తలను అవమానపరుస్తుంది. పురుషునికి తల ఎవరు? పురుషునికి తల ఎవరు? యేసుక్రీస్తు వారు. స్త్రీకి తల ఎవరు? భర్త. అంతేనా? భర్త. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? ఎలా అనగా చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటి అయినను క్షౌరము చేయించుకుంటూ అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. ఎలా అనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు స్త్రీ విషయంలో పురుషుని విషయాల్లో అక్కడ కొంత విభేదం వచ్చినప్పుడు కనుక ఈ ముసుగు విషయంలో కానీ లేకపోతే ప్రవర్తించే విషయాల్లో కానీ అక్కడ కొన్ని విషయాలు చెప్పుకుంటూ పౌలు మాట్లాడుతున్నాడు. సంఘం బాగానే ఉంది, కానీ లోపల అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. అయితే సంఘమును గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, ఈ పత్రిక చదివితే ఇంకా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే బాధ్యతలు పెరిగేసరికి, సంఘం విస్తరిస్తునేసరికి, అనేక మంది చేర్చబడుతూ ఉండేసరికి ఏమవుతుంది అంటే పరిస్థితులు మార్పు చెందుతూ వస్తాయి. ఒకప్పుడు మన బ్యాప్టిస్ట్ మిషనరీలు వారి యొక్క ఆస్తులను, వారికి కలిగిన వాటన్నిటినీ మన దగ్గరికి, మనమెవరో వారికి తెలియదు, వారెవరో మనకు తెలియదు. వాళ్ళది మన దేశం కాదు, మన భాష కాదు, మనకు సంబంధించినటువంటి వారు కాదు. కానీ వారు మన ప్రాంతానికి వచ్చి మిషనరీ పరిచర్యను వారు జరిగించి వారు ఏం చేశారో తెలుసండి. మనకు ఆ రోజులలో, ఆ కాలంలో మనకు విధి లేదు, మనకు హాస్పిటల్ లేవు, మనకు పరిశుభ్రత లేదు, జ్ఞానము లేదు. ఆ రోజుల్లో స్త్రీ అనేటువంటి వారు ఇంటికి మాత్రమే పరిమితి. ఇంకా ఆ స్త్రీ యొక్క పరిస్థితులు ఏంటంటే పురుషుడు ఉంటేనే స్త్రీకి గౌరవం, పురుషుడు లేకపోతే స్త్రీ కూడా చనిపోవాల్సిందే. ఇక ఆమెకి ఈ భూమి మీద స్వతంత్రంగా ఆమె మరలా బ్రతకడానికి అవకాశం లేదు. అదే పురుషుడికైతే భార్య చనిపోతే మరొక ఆమెని చేసుకోవచ్చు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. స్త్రీ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళడానికి వీల్లేదు. స్త్రీ ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పని చేసుకోవాలి, భర్తకు అన్నీ చేసి పెట్టాలి. భర్త ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు, భర్త బయట నుంచి అన్నీ తీసుకురావాలి. భార్య ఇంట్లో భర్త విషయంలో ఎలాంటిదంటే ఒక బానిస లాంటిదే, ఇకంతే. అలాంటి ఒక భయంకరమైనటువంటి దినాలలో మనుషునికి జ్ఞానము కావాలి. జ్ఞానం వస్తే తప్ప అసలు దేవుడు ఏంటో ఎవరో తెలుస్తుంది. అతని యొక్క భక్తి గురించి లేకపోతే తన యొక్క స్థితిని గురించి జ్ఞానం అనేది ఆమెకి వస్తుంది అని చెప్పి వారు ఏం చేశారంటే మనకు ఒక చక్కటి స్కూళ్ళు కట్టారు. అప్పుడు మనకు స్కూల్కి వెళ్ళి చదువుకోవటానికి వీల్లేదు. ఏదైనా రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో
వాళ్ళు ఇక్కడికి వచ్చి వారు ప్రాణాలు మన కొరకు త్యాగం చేసి, వారు డబ్బులు త్యాగం చేసి, వారి పిల్లలు ఇక్కడ చనిపోయినా వాళ్ళు వెనుదిరిగి వెళ్ళలేదు, భర్తలు చనిపోయిన వెనుదిరిగి వెళ్ళలేదు, భార్యలు చనిపోయిన వెనుదిరిగి వెళ్ళలేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇక్కడ సువార్త ప్రకటన చేయాలనుకున్నారో ఆ సువార్త ప్రకటించేంత వరకు కూడా వారు ఏం చేశారు తెలుసండి? వారు నిస్వార్థముగా దేవుని పరిచర్యను ఇక్కడ కొనసాగించారు. హల్లెలూయా. ఆ మిషనరీని మనం ఎంత కొనియాడినా, వాళ్ళ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే. ఎందుకనంటే మనము మన దేశంలో ఉన్న మనము పక్క వాళ్ళకి ఏదైనా చేయాలన్నా మనం చేయలేం, ఆలోచిస్తాం. మన యొక్క అన్నదమ్ములకి ఏదైనా చేయాలని మనం ఆలోచిస్తాం. మన రక్త సంబంధులలో ఎవరికైనా ఆపదొస్తే వారికి అప్పుగా అయినా ఇస్తాము తప్ప వారికి మనం ఏమీ జాలిపడి ఇవ్వలేము. కానీ వారెవరో క్రీస్తు ప్రేమ వారిని అక్కడి నుండి మన దగ్గరికి తీసుకొచ్చి సంబంధము లేని మనల్ని ప్రయోజకులుగా చేయటానికి, మనకు ఒక మంచి స్థితి ఇవ్వటానికి వారు పడిన ఆ ఫలితమే. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు యొక్క సంఘము అనేటువంటిది ఈరోజు వరకు కూడా ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఇంకా మనం కలిసి దేవుని కొరకు పరిచర్యను మనం ఇంకా కొనసాగిస్తున్నాం. ఆ ప్రేమే ఈరోజు మనల్ని ఇక్కడికి ఇంతమందిని చేరుస్తుంటుంది. అయితే ఈ 40 దినాలు ఉపవాస కూడికల్లో మనం నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది. మీరు నేర్చుకోవాలి, బలపడాలి. ఎందుకంటే కొరింథీ సంఘము ఎంత ఆధ్యాత్మికంగా బలపడుతూ ఎంతగా దైవజనుల చేత ప్రశంసలు పొందుతుందో, అలాగూ మనము కూడా ఏం చేయాలి? గొప్ప ప్రశంసలు పొందుకోవాలి. మన గురి, మన మనసు ఎవరి కొరకు చూడాలి అంటే, ఎవరి వైపు ఉండాలి అంటే దేవుని వైపే ఉండాలి. అప్పుడే నువ్వు కదిలించబడవు కదా. దావీదు ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ నా గురిని ఆయన వైపు నేను నిలుపుతున్నాను కాబట్టి, ఆయన నా కుడిపాసున ఉన్నాడు కాబట్టి అంటాడు 16వ కీర్తనలో కదా. కనుక మనం ఎప్పుడైతే దేవుని వైపు ఉంటామో అప్పుడే కదల్చబడం. దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉన్నాం అనుకోండి, స్వార్థం వైపు ఉన్నాం అనుకోండి, శరీర సంబంధమైన ఆశలు కోరిక వైపు ఉన్నాం అనుకోండి, ఏమైపోతాం అంటే దేవుని పిల్లలుగా ఉన్న మనం కదిలించబడి సాతాను బిడ్డలుగా ఆ చీకటి మార్గంలోనికి, ఆ చీకటి ఆలోచనలోకి, స్నేహాల్లోకి ఏమైపోతాం? క్రమక్రమంగా మనం వెళ్ళిపోతాం. అందుకే వాళ్ళంట వాళ్ళ సంఘం ఎలా ఉందంటే ఎంత గొప్ప సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారంట. వారు ఎక్కడున్నా వారి సాక్ష్యాన్ని వారు వదులుకోలేదు. ఆస్తి పోయినా పర్వాలేదు, ఏమి పోయినా పర్వాలేదు, నేను దరిద్రుడైనా పర్వాలేదు, కానీ నా సాక్ష్యము పోకూడదు. డబ్బులు సంపాదించవచ్చు కానీ సాక్ష్యం సంపాదించలేవండి. అదే కావాలి. దేవుని పిల్లలుగా మన ఆస్తి ఏది అంటే మన బిల్డింగులు కాదు, లేకపోతే మన కోట్ల రూపాయల ఆస్తులు కాదు. మనలో మంచి మర్యాద, ప్రార్థన, విశ్వాసము, క్రమశిక్షణ, మంచి సాక్ష్యము, 10 మందిని చక్కగా పలకరించడం, 10 మందితో మనం మంచిగా ఉండటము, 10 మందికి ఒక మంచి మార్గాన్ని చూపించడం ఏదైతే ఉందో అది గొప్ప ఐశ్వర్యం, అది గొప్ప ఘనతను మనకు ఇస్తుంటుంది. ఇప్పుడు సంఘానికి కొన్ని మాటలు చెప్తాను. త్వరగా నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. ఈ సంఘము ఎలాంటి అనుభవాన్ని, ఎలాంటి స్థితిలో ఉందని చెప్తానో, ప్రార్థన అనుభవాన్ని కలిగిన సంఘముగా ఉంది. మనము కూడా ఏం చేయాలన్నమాట? ప్రార్థన అనుభవం కలిగిన సంఘముగా మనము ఉండాలి. మొదటి మాటగా మనం చూసినట్లయితే ప్రార్థన ఆయనతో అనుదిన సహవాసము పెంచుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది? అనుదినము ఆయనతో సహవాసాన్ని ఏం చేస్తుంది? పెంచుతుంది. పెంచుతుందా తగ్గుతుందా? తగ్గిస్తుందా? పెంచుతుంది. ఇప్పుడు మన ప్రభువులో ఏమవ్వాలి? పెరగాల తరగాల? ఆస్తి పెరగాల తరగాల? పిల్లలు పెరగాల తరగాల? పిల్లలు పెరగాలి, ఆస్తి పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, కానీ ప్రార్థన మాత్రం అబ్బే ఎప్పుడు మా ఖాళీగా ఉన్నప్పుడు వస్తాంలే. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇవన్నీ ఎలా పెరగాలో,
ఎలా మంచిగా ఉండాలో ఆశపడుతున్నామో మనం కూడా ఏమవ్వాలి, ప్రార్థనలో మనం కూడా ఏమవ్వాలి, దేవునితో పెరగాలి. దేవునితో పెరగాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన. ఈ ప్రార్థనే నిన్ను దేవునితో పెరిగేవానిగా చేస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములను చూపిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. అగుదురా కారు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు. ఇది మనకు కావాల్సింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునితో చేయాలి. ఏం చెప్పాలి? దేవునితో ఏం చేస్తే మనకు మేలు కలుగుద్ది? అది ప్రభువుతో ఎప్పుడైతే నీవు సహవాస సంబంధములను ఏర్పాటు చేసుకుంటావో ఆ సమాధానము నీకు వస్తుంది. నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఒకవేళ కోకొల్లులుగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రభుతో సహవాసము చేయాల్సిందే. ఆ సహవాసమే అతని యొక్క జీవితానికి ఏమిచ్చింది? సమాధానం ఇచ్చింది. ఆ సహవాసం ఆయనకి రెండంతలు మేలుని ఇచ్చిందా లేదా? తిరిగి ఆయన మళ్ళీ పోగొట్టుకుని ఆయన సంపాదించుకున్నాడా? అది ఈరోజు నీ జీవితంలో ఈ సహవాసము నీకు మేలు చేస్తుంది. ఈ సహవాసము నీ జీవితంలో ఎన్ని దుఃఖకరమైన బాధలు ఉన్నాయో, సమాధానమైన పరిస్థితులు ఉన్నాయో, భయాలు ఉన్నాయో, వీటన్నిటిలో ఈ ప్రార్థన నీకు సమాధానాన్ని ఇస్తుంది. నేనున్నా, నీకేం పర్వాలేదు, నేనున్నా, నీకేం పర్వాలేదంటే సమాధానం కలుగుద్దా? ధైర్యం కలుగుద్దా? నెమ్మది కలుగుద్దా? చెప్పండి. కనుక ఈ ప్రార్థన ద్వారా మనకి ఇన్ని మేలులు అనేవి మనకున్నవి. అందుకే ఆ కొరింథీ సంఘము ఏం చేస్తుంది? ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నది. ఐశ్వర్యవంతులుగా వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయం చదువుదాం. 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంది మనకి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నోవహు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరు సహవాసం చేసినా చేయకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు దేవుని మాట చొప్పున నడిచినా నడవకపోయినా, దేవుడు అప్పగించిన బాధ్యతలు వారు పాటించినా పాటించకపోయినా, ఎవరు పాటించారు? నోవహు పాటించాడు కదా. పాటించాడా లేదా? ఇప్పుడు పాటించడం బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి మేలు చేశాడా? సమాధానం ఇచ్చాడా? అందరూ కలవరం చెంది, అయ్యా మా పిల్లలు కొట్టుకుపోతున్నారు, మా ఆస్తి కొట్టుకుపోతుంది, మేము చనిపోతున్నాం అయ్యా అని రొమ్ము బాదుకుంటూ ఏడుస్తున్న సమయంలో వీళ్ళు ఏడిచారా? దేవునితో సహవాసం చేస్తే సమాధానమే. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలే కలుగుతుంది. మేలు కలిగిందా? నోవహు కుటుంబానికి మేలు కలిగిందా? అన్ని కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయినా ఆ కుటుంబం మాత్రం క్షేమముగా ఉంది. ఆ కుటుంబానికి దేవుడు కన్ను చూపు మేరకు ఆస్తిని దేవుడు భూమిని అరికిచ్చేశాడు. భూమి మీద ఉన్న అనేకమైన పశువులను జతలుగా దేవుడు ఆ వాడలోనికి తీసుకువెళ్ళి, ఆ వాడలో దేవుడు ఏం చేశాడు? అన్ని సంవత్సరాలు వారు బ్రతకటానికి కావలసిన, పోషించడానికి కావలసిన ఆహారాన్ని అన్నిటిని దేవుడు. ఎంత మేలండి!
దేవునికి తెలుసండి. దేవుని పిల్లలు దేవునితో సహవాసం చేస్తుంటే నీ సమస్యలు ఏంటో, నీ బాధలు ఎదురయ్యే పరిస్థితులు ఏంటో నీకు తెలియదు. కానీ ఎవరికి తెలిసే జరిగేవి జరగబోయేవి దేవునికి ఒక్కడికి తెలుసు. ఇప్పుడు తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? ఆయనతో సహవాసం చేస్తుంటే విడిచిపెడతాడా? ఎవరో మనకు తెలియదు, మనమెవరో వరకు వాళ్ళకి తెలియదు. వారితో మన సహవాసం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? వారి కొరకు ప్రాణాన్నైనా పెడుతున్నాంగా. మన వాడు అనుకున్నటువంటి వాడు కూడా మనం డబ్బులేమో, కానీ మన స్నేహితులకు మాత్రం ఇస్తాం లేదా? అర్థమవుతుందా? మనుషులుగా మనమే ఎంత ప్రేమ కలిగి ఉంటే దేవుడు ఇంకెంత ప్రేమిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే ఇంకా ఎంత ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు, ఎన్ని దీవెనలు దేవుడు మనకిస్తాడు. అందుకు దేవుని పిల్లలు ఏం చేయాలి? ప్రార్థన ద్వారా అనుదినము దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలా? ఇప్పుడు ఒక మనుషులతో స్నేహం పెంచుకుంటే ఏం చేస్తావు? మనుషుడు కనపడకపోతే ఏం చేస్తా? అస తీసుకుంటావు. ఏంటి రాలేదు, ఏంటి కనపడలేదు, అసలు ఏంటి ఏమైంది, నీకు బాగలేదా, ఈ ఊర్లో లేవా అంటావు లేదా? అడుగుతావు లేదా? మరి మనకి ఆదివారం పోయింది, శనివారం పోయింది, బుధవారం పోయింది, ఉపవాస కొడుకులు పోతున్నాయి. ఏమన్నా దేవునితో పెరిగే వాళ్ళకి ఉంటుందా లేదా? ఉండాలి లేదా? అసలు చేమకుట్టినట్టుగా ఉంది అంటే ఏంటి? నీ స్పర్శ లేదేక. షుగర్ వచ్చినోడికి కానీ కాలు ఆ నలబడిపోయి ఆ స్పర్శ, ఆ రక్తం అవన్నీ కూడా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఏమవుతుంది? ఆ కింద ఏది గుచ్చుకున్నా తెలియదు. చాలామంది యొక్క జీవితాలు స్పర్శ లేని జీవితాలు, మొద్దుబారిన జీవితాలు. అంటారు కదా, దున్నపోతు మీద వాన గురిచిన దానికి ఏమి. మన పరిస్థితులు అలా ఉండకూడదు. మనం ప్రభువుతో మనం ఏమవ్వాలంటే సహవాసము ద్వారా మనం ఏమవ్వాలి? అందుకే వాళ్ళు ఆదిమ సంఘము అన్ని కష్టాలలో కూడా వారు ఎలా ఉన్నారు? సహవాసముగా కూడుట, అది వారి బలం. అదే అసలు వారి యొక్క ఆ గొప్ప ఆ సంఘము అనేటువంటిది అంత ఉన్నతముగా అభివృద్ధిలోకి వెళ్ళటానికి అంతగా ఇంకా అది నిలిచి ఉంది అంటే ఆ సహవాసానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అంటే వారు సహవాసముగా అసలు వారు మానలేదంతే. అలాంటి మంచి సంబంధము కలిగిన వారుగా ప్రభువులో మనం ఎదగాలి. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన చేయటం అనేటువంటిది ప్రభు యొక్క ఆజ్ఞ. ఇది ఎవరి యొక్క ఆజ్ఞ? ప్రభు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు మనందరం కూడా, మనకు మాస్టర్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? మన మాస్టర్ ఏది చెప్తే అది చేయాలి. ఆయన ఆజ్ఞాపించిందంతా చేయాల్సిందే. ఆయన చెప్పింది చేయకపోతే ఇక్కడ మనం వచ్చింది దేనికి? ఒక మాస్టర్ గారు చెప్పేటప్పుడు స్టూడెంట్ వినకపోతే ఇంక అతను స్కూల్కి రావటం ఎందుకు? అయితే కాలేజీకి వెళ్ళటం ఎందుకు? ఏంటి అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా? అంతే కదా. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు మనకు కొన్ని ఏమిచ్చాడు? ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలో ఈ ఆజ్ఞ ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు ఏం చేయాలి? అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? ప్రార్థన చేయుట యందును ఎలా ఉండాలంట? వారు అది దేవుని ఆజ్ఞను వారు శిరస వహిస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ రోజున, ప్రారంభ రోజున చర్చి బయట ఖాళీ లేకుండా వస్తాం. ఇక 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అయ్యే కొందని అమ్మగారు జరుగన్నా కానీ ఇక లేదు. ఎదుగుతున్నామా, తరుగుతున్నామా? రోజులు పెరిగే కొందని ఎదగాల, తరగాల మనం? ఏది? ఆ రోజునేమో 200 పైన 250 తీసుకొచ్చి సరిపోట్లా.
ఇప్పుడేమో 150 తీసుకొచ్చి మిగిలేదట్టుగా ఉన్నాయి. ఎదుగుతున్నామా, తరుగుతున్నామా? ప్రభువు మన ప్రార్థన, మన భక్తి ఏమవ్వాలి? రోజు కలిసే కొలది. అలాగే ప్రభు యొక్క పిల్లలు కూడా నీతో, దేవునితో నీకున్న సంబంధం ఏదైతే ఉందో అది నీవు నెలలు, సంవత్సరాలు పెరిగే కొలది నువ్వేమవ్వాలి? ఇంకా ప్రభువులో ఎదగాలి. హల్లెలూయా. అలా నిన్ను అభివృద్ధిలోకి తీసుకువెళ్ళటానికే ఈ సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దీన్ని మానొద్దు. ఇది మానితే నువ్వు అభివృద్ధి ఎలా వస్తుంది? ప్రభువులో నువ్వు ఎలా బలపడతావు? ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు నీకు ఎలా దొరుకుతాయి? నీకు ఎలా తెలుస్తాయి? అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దైవ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయటం అనేది ఆ దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి దానిని మనం ఎప్పుడు కూడా మీరిపోకూడదు. ఆ ఆజ్ఞని ఎప్పుడు కూడా తప్పిపోవద్దు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. అడవుడికి చదవాలని తొందరపడు, అక్కడ నేను చెప్పింది విని చదవండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? ధూపం వేస్తున్నారా? ఏం ధూపం ఇది? ఈ ముస్లిము కొన్ని కొట్లకి ధూపము చేత పట్టుకొని వచ్చి ఏం చేస్తాడు? వేస్తాడా? ఎక్కడెక్కడ వేస్తాడు? షాపులోనండి. ఎక్కడ వేస్తాడండి? షాపులో డబ్బులు ఉన్న బాక్స్ దగ్గర. అటు చూస్తారండి. ఇంక మన ధూపాలన్నీ కూడా డబ్బుల మీద, తిండి మీద. ఇది కాదు భూమి మీద మనం వేయాల్సింది. ఏ ధూపం ఇది? అది దేవుని చెంతకు నీ బాధలు, నీ కష్టాలు మోసుకెళ్ళే ధూపం ఇది. నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది, నీకు స్వస్థపరిచేది ఈ ధూపము. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన ధూపమును వారు వేస్తున్నారు. హల్లెలూయా. సంఘము ఏం చేయాలి? ప్రార్థన ధూపమును ఎప్పుడు వేస్తూనే ఉండాలి. ధూపం ఆగిపోవటానికి వీల్లేదు. ఆగిపోవచ్చా? ఆగిపోకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలండి? విసుగుక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చేయాలి? విసుగుదాలు ఉండొద్దు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని విసుగుదాలు ఉంటే ఎట్టా? మావాడు 10th క్లాస్ తప్పాడండి అంటే ఎట్టా కుదురుద్ది? కుదరదు. ప్రార్థన చేసేవాడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే విజయం వచ్చేంత వరకు, నీకు మేలు కలిగేంత వరకు నిత్యము ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేస్తూనే ఉండాలి. ఇది రెండవది. మూడవది మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన వల్ల మన విశ్వాసాన్ని కనుపరుచుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన వల్ల మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కనపరుచుకోవాలి. అప్పుడు సహాయం దొరుకుతుంది. నీ విశ్వాసం అనేది నువ్వు కనుపరచకపోతే సహాయం ఎలా దొరుకుద్ది? అంతేనా? నీ విశ్వాసం అనేది నువ్వేం చేయాలి? కనుపరచాలిగా. ఆ కనుపరిచే వరకు దేవుని సహాయం అనేది దొరుకుతుంటుంది. వాక్యములు చూపిస్తాను. దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికినీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిలిచిన మా దేవుడవు నీవే. చాలు. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నేను ఎదురుచుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చేస్తున్నాడైనా సమస్య వచ్చింది, శత్రువులు వచ్చారు. ఆ భయంకరమైనటువంటి ఆ శత్రువులు వీరిని చుట్టుముడుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కనుపరచాలి. కనుపర్చినప్పటికే సహాయం దొరికేది. మనకు కష్టం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చుంటాం. మనకు కష్టం వచ్చింది, ఎవరితో మాట్లాడడం. మనకు కష్టం వచ్చింది, కనీసం పాస్టర్ గారిని కూడా మనం ఏమి చెప్పలేక ఇంకా మనం విశ్వాసాన్ని కనుపరుస్తున్నామా? విశ్వాసాన్ని బట్టి కఠినం అవుతున్నామా? కనుక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే, నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? దేవుని ఎదుట ఎప్పుడు కనుపరుస్తూనే ఉండాలి. నీ విశ్వాసం ఎప్పుడు కూడా ఏం కాకూడదు? బలహీనము కాకూడదు. నీ విశ్వాసం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలను మన పట్ల దేవుడు జరిగిస్తాడు. భక్తులైన వారందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎదురైనాయి. వాటన్నిటిని వారు ఎదుర్కొన్నారు, వాటన్నిటిని దాటారు. ఆ తరువాత దేవుని యొక్క కృప అనేది వారికి అనుగ్రహించబడింది. నీవు నేను కూడా ఒకరోజు 2 రోజులు లేదా ఒక 10 రోజులు లేదా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కాదండి. నీకు దేవుని యొక్క కృప దొరికేంత వరకు కూడా నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట ఏం చేయాలి? ప్రార్థన ద్వారా కనిపించాలి. నాకు విశ్వాసం ఉందలే, నాకు విశ్వాసం ఉందలే అంటే ఎట్ట కుదురుద్ది? విశ్వాసం ఉన్నవాళ్ళు ఎక్కడికి రావాలి? అది చెప్పాలి. నీకంటే నాకే విశ్వాసం ఉందని చెప్తే సరిపోద్దా? విశ్వాసం ఉంటే ఎక్కడికి రావాలి? దేవుని మాట వినాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. దేవుడు నన్ను తప్పకుండా దీవిస్తాడనేటువంటి విశ్వాసం కలిగిన బిడ్డగానే అది విశ్వాస లక్షణం. కొంతమంది మళ్ళీ మాటలు చెప్తారు, కానీ దేవుని మందిరం మాత్రం వారు ఎప్పుడు కనపడరు. దేవుని సన్నిధి, దేవుని రాజ్యం అనేది మాటలతోనూ భోజనంతో కూడింది. దానికి ముడిపెట్టవద్దు. దేవుని రాజ్యానికి మాటలతో భోజనంతో కూడింది కాదు, విశ్వాసం అందలి దేవునితో భయముతో భక్తితో కూడినటువంటి దాంతో ఉంది. ఇది దేవునికి సంబంధించింది. ఎట్లా పడితే అట్లా ఊరికనే మా నోటి మీద నోరే కదా, మన నోట్లో చక్కగా అబద్ధాలని నిజం చేసినట్టు, నిజాన్ని అబద్ధాలు మాట్లాడినట్టుగా నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి టాలెంట్ ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుకుంటూ పోతే భక్తి దగ్గర కుదరదు. అది కొంతమంది పేలా లేపినట్లుగా బలి మాట్లాడేస్తారు, ఇక తడుకోరు, వాళ్ళకి అలవాటు అయిపోద్ది ఆ మాటలో. జాగ్రత్త, నువ్వు దేవుని రాజ్యాన్ని మాటలతో కట్టలేవు. ఒకవేళ కట్టావా అది ఒకరోజు కూలిపోతుంది అంతే. మాటలతో కాదు కట్టాల్సింది, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి అది అలా కట్టాలి. మనం ఇక్కడ ఊరికి మాటలు చెప్పి నీకు భోజనం పెడతాను, లేక అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, లేదా అది చేస్తాను అంటే దేవుని రాజ్యం కట్టబడదండి. ఒకవేళ వాళ్ళు వెళితే వెళ్ళొచ్చేమో, కానీ అది నీకు ఆశీర్వాదం మాత్రము కాదు, భోజనంతో కూడింది కాదు. ఇది స్వస్థతతో కూడింది కాదు. ఇది దేవుని మాట కొరకు చావైనా బ్రతుకైనా బ్రతకటానికి ఏర్పాటు చేయబడినటువంటిది. పరలోక రాజ్యమును, ఆయన యొక్క ప్రత్యక్షతలను చూడటానికి ఎదురు చూసే వారికి నీ సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటిది దేవుని సంఘము యొక్క సాక్ష్యం. అలా ఉండాల్సిందే. కడుపు కట్టుకుని కూడా
అవసరమైతే దెబ్బలు తింటూ కూడా, అవమానపరచబడుతూ కూడా, లేక మనల్ని హేళన చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసండి. ప్రభువా, వీరికి జ్ఞాన హృదయాన్ని దయచేనైనా, నేను చూస్తున్న నా దేవుడిని తను కూడా చూసేటట్లుగా సహాయమును దయచేయని. మనం ఓర్పుతో సహనముతో వెళితేనే దేవుని పరిశీలన జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తాం, లేకపోతే చేయలేం. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రార్థన మనకి సాధ్యము కాని భయంకరమైనటువంటి సమస్యలను ఏం చేస్తుంది? సాధ్యపరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? సాధ్యము కాని భయంకరమైన సమస్యలను సహితం ఏం చేస్తుంది? సాధ్యపరుస్తుంది. వాస్తవమే. వాక్యములను చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన దేని వలన సాధ్యమవుతుంది? అంతేనా? కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారానే నీ జటిలమైన సమస్యలు అనేవి పోతాయి. ఇప్పుడు అనుకుందామండి, ప్రార్థన పెట్టాం, నేను 1 గంట ప్రార్థన 2 గంటల ప్రార్థన చేయాలని అనుకుంటాను. అనుకుని దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తావు? ప్రార్థన చేస్తూ ఉడుగుడుగు దేనానికి చూస్తావు. గంట అయిందా? గంట అయిందా? 2 గంటలు అయిందా? ఇప్పుడు నీ ధ్యాస అంతా ప్రార్థనకు వస్తావు, కానీ దేని మీద ఉంటుంది? అంటే దేవునితో టైం ఏంటి అసలు? ప్రార్థనతో టైం ఏంటి అసలు? ప్రభు ఏమన్నాడు? విసుగుక నిత్యము. మరి ఏంటి మరి ఇదంతా? జాగ్రత్త. నువ్వు టైంతో చేసావంటే టైం కాలక్షేపం కొరకే నువ్వు మనసు ఒప్పుకున్నవాడికి తప్పదంట, వాయిద్యేదాకా అయ్యేదాకా. ఏం చేస్తాయి? ఒప్పుకున్నాను కాబట్టి. బైబిల్ మనకు చెప్తున్న మాటలండి. నీ జీవితంలో అసాధ్యమైనటువంటివి సాధ్యమవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే విసుగుక నిత్యము ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఏం చేయాలి? దీన మనసు కలిగి ప్రార్థనలు, అది మనం చేయాల్సింది. అంటే నువ్వు పనులో ఉన్నా నీ మనసు దేవునితో ఉండాలి. చేతులు పనులు చేస్తున్నా కానీ నీ మనసు ఎవరిని ధ్యానం చేయాలి? అది ప్రార్థన. రహస్య స్థలములోకి వెళ్ళి రహస్య స్థలములో నేను చూస్తున్నా దేవుని ఎదుట ఏం చేయాలంట? తలుపులు వేసుకుని ప్రార్థనలు చేయాలి. దానికి 1 గంట 2 గంటలు 3 గంటలు లేదండి. నువ్వెన్ని గంటలైన ప్రభుత్వ సహవాసము, ఈ గంటలు అన్నావా గంట కొరకు చూస్తావు. 2 గంటలు అన్నావా ఉడుగుడుగుడుగుడుగు. ఇప్పుడు నేను తెల్లారి 4 గంటలకు 5 గంటలు లేచి నేను చర్చికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఇక నేను ఉడుగుడికి ఏం చేస్తాను? ఒకవేళ నేను అలారం పెట్టుకోలేదు అనుకుంటే, నాకు అలారం లేదనుకుంటే ఉడుగుడికి ఏం చేస్తుంది నా మనసు? టైం అయిపోయిందా, 5 అయిపోయిందా అని 1 గంట అయినప్పుడు చూస్తా, 2 అయినప్పుడు చూస్తా, ఇంకా టైం ఉందని నిద్రపోయి 6, 5 దాకా నిద్రపోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే నీ మనస్సు దేవుని మీద కంటే కూడా దేని మీద ఉంటుంది? అది కరెక్ట్ అయినది కాదు. ఎలా చేయాలి మనం అంటే, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, భయంకరమైనటువంటి సమస్యలను కూడా దేవుడు నా పక్షాన కార్యమును చేస్తాడు అని చేసే వరకు కూడా నేను ఆయన పాదాల్ని, అది కార్యము జరిగేంత వరకు కూడా, నీకు దేవుడు మంచి చేసేంత వరకు కూడా నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం ఇవ్వాలి. అంతేనా? చదువుకునే పిల్లలైనా, ఇప్పుడు సైకిల్ నేర్చుకునే వాళ్ళైనా ఏం చేయాలి? ఒకసారి 2 సార్లు నేర్చుకునేటప్పుడు కింద పడ్డారు, చేతులు కాళ్ళు కొట్టుకుపోయినాయి. ఎందుకులేనా ఈ 2 చక్రాల మీద ఎక్కడ నేను నడుస్తానులే, నేను తొక్కలేనా అంటే నేర్చుకోగలుగుతావా? ఏం చేయాలి? దానిని తొక్కుతూనే నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం కూడా అంతే, కుటుంబ జీవితం కూడా అంతే.
బిడ్డల పరిస్థితులని అంతే, ఉద్యోగాలు సంపాదించాలని అంతే, ఆరోగ్యం సంపాదించుకోవాలన్నా ఈ హాస్పిటల్కి వెళ్ళాను తగ్గలేదు, ఆ హాస్పిటల్ దగ్గర నా బ్రతికింతి అన్నట్టు అటు కుదురుద్ది. ఏం చేయాలి? తగ్గేంత వరకు వెళ్ళాలా? మరి ఇంత జ్ఞానం మనకు తెలిసి ఏంటి ఇట్లా లాజిక్ మిస్ అవుతే? జాగ్రత్త. బైబిల్ నుంచి ఇంకా కొన్ని మాటలు చెప్తాను మీకు. 5వదిగా మనం చూసినట్లయితే ప్రార్థన అనేక మందిని అన్యజనులకు ప్రభు దగ్గర చేర్చే ఒక సాధనం. ప్రార్థన ఎలాంటిది? అనేకులను ప్రభు దగ్గరికి, అన్యజనులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటువంటి గొప్ప సాధనం. ఏది? ప్రార్థన. లోకములో ఉన్నవాడిని, విగ్రహారాధనలో ఉన్నవాడిని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని అందరిని కూడా దేవుని దగ్గరికి మార్చేది ఏది? ప్రార్థన. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించాలా? ప్రార్థన చేయాలా? ఇది ప్రార్థన ద్వారానే సాధ్యమన్నాడు ప్రభు. ప్రార్థనకి అసాధ్యమనేది ఏదీ లేదు. కనుక ప్రతి క్రైస్తవుడు, దేవుని పిల్లలు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొన్ని కుటుంబాలు మారాలన్నా, కొంతమంది హృదయాలు మారాలన్నా, కొంతమంది ప్రభు పిల్లలుగా వారు రూపాంతరం చెందాలన్నా, వారు ప్రభు కొరకు వారు నమ్మకమైన పనివాళ్ళుగా వారు మార్చబడాలన్నా ఏం చేయాలి? వారి కొరకు మన ప్రార్థన మనం చేయాల్సిందే. వాక్యము నుంచి ఒక మాట చూపిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. ఈ అన్యుడు తప్ప హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది అక్కడ? వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు, మేలు పొందారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారు తిరిగి రాలా. ఎవరు వచ్చారు? ఒక అన్యుడు మాత్రమే వచ్చాడు. కనుక నీ జీవితంలో ఒక ప్రార్థన ఏం చేస్తుందంటే అన్యజనులను సహితం ప్రభు దగ్గరికి చేర్చేవారుగా, వారి మనసులను మార్చేవారుగా, దేవునిని ప్రేమించేవారుగా, కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారుగా చేయగలిగేదే ప్రార్థన. ఇంత ఉపయోగకరమైనటువంటి ప్రార్థనను మనం ఏం చేయాలి? విసుగుక ప్రార్థన మనం చేయాల్సిందే. అది విసుగుక నిత్యము చేయాల్సిందే. నిత్యము మనం చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం చేయగలుగుతామో దేవుని ఆశీర్వాదాలని మన మీదకి వస్తాయని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక మనము ఆరోదుగా మనం చూసినట్లయితే ప్రార్థన మన బాధలను దేవునితో చెప్పుకోవటానికి ఒక సాధనం ఇది. ప్రార్థన ఎలాంటిది? మన బాధలను దేవునితో చెప్పుకోవటానికి ఇదొక సాధనం, లేదా ఇదొక మార్గం అనుకుందాం. అంతేనా? ఇదొక మార్గం. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? దేవునికి మన బాధలన్నీ చెప్పుకోవచ్చు కదా. ప్రార్థన ద్వారానే కదా మనం అన్నీ తెలియజేయాల్సింది. ప్రార్థన విజ్ఞాపములతో మీ విన్నపములను తెలియచేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన విని దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచ్చిన చదవండి. అయితే ఇది మనకు తెలిసింది కాబట్టి నేను చెప్పానా? ఇప్పుడు అన్న ఏం చేస్తుంది? దేవుని మందిరంలో బహు దుఃఖాక్రాంతులు ఏడుస్తుందా లేదా? ప్రార్థన చేస్తుందా లేదా? దేని కొరకు ఆమె ప్రార్థన? దేని కొరకు ఆమె దుఃఖాక్రాంతురాలైంది? ఆమెకి గర్భఫలం లేదు. గర్భఫలం లేకపోతే ఏమవుతుంది? సమాజం నిన్నేం చేస్తుంది? ఎదురొచ్చిన ఊరుకోదు. ఇదాన్ని ప్లేట్ పట్టుకుని వెళ్తారన్నా ఊరుకోదు. చెప్పరేంటండి? పోనీ ఆడపిల్లలే ఉండరు అనుకుందాం, పెళ్ళి అవుతుంది, నిన్నేమన్నా ఆ తోరణాలు కట్టేటప్పుడు ఏం చేసేది? నీ రానిస్తారా? చెప్పరేంటండి? అటు చూస్తారా? ఇంకా రానివ్వరు అసలు. ఆడపిల్లలే ఆడపిల్లలు ఉంటేనే రానివ్వట్లా. అసలు పిల్లలు లేకపోతే
ఎంత బాధ, ఎంత నరకం, ఎంత దుఃఖం, సమాజం ఎంత మనల్ని హేళన, ఇవన్నీ పడినటువంటి అన్న ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నీ బాధ ఎలాంటిదైనా తీర్చగలిగేదే ప్రార్థన. అందుకే ఈ ప్రార్థన సహవాసాన్ని మనం ఏం కలిగి ఉండాలి? సంఘం ఏం చేయాలి? ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి. దానికి దూరముగా ఉండవద్దు. ఇది ప్రభు నేర్పేటువంటి బోధ. చివరికి ఒక మాట చెప్తాను. ఇక ఇవన్నీ చెప్తే ఎక్కువ టైం అవుద్దని కానీ నేను చిన్న చిన్న మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? 7వదిగా మనం చూసినట్లయితే ప్రార్థనని దేవునితో స్థిరపరిచే సాధనం. ప్రార్థన ఎలాంటిది? దేవునితో మనలను ఏం చేస్తుంది? దేవునితో మనల్ని ఏం చేస్తుందండి? స్థిరపరుస్తుంది. ఇది మరి దేవునితో స్థిరముగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, కొండ వలె ఉండాలి, ఒక ఇంటి వలె ఉండాలి. అంతేనా? మరి అలా నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు, అలా బలంగా స్థిరముగా ఉంచేది ఏది? ప్రార్థన. హల్లెలూయా. నేను ఒక బలమైన స్తంభములాగా, ఒక బలమైన విశ్వాసగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన వాడుగా నేను వాడుకునేది ఏదంటే ప్రార్థన జీవితమే. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం దగ్గర చదవండి. అందుచేత ఈ సంగతి మనక సంపూర్ణ జ్ఞానమును ప్రతి సత్కార్యములో సఫలగులుసు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కలుగునట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారవగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవునిని బతిమలాడుచున్నాను. హల్లెలూయా. చేస్తున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? బ్రతిమలాడుతున్నాడా? మనం అంత ఎవరితో సహవాసం చేయాలి? తేజోవాసులైన స్వాస్యములో, దేవునితో, అంటే ఆ పరలోకములో మనము కూడా ఉండాలి. అలాగంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ ఉండటానికి? ఆ పరలోకంలో మనందరం కూడా ఉండటానికి, ఆ పరలోకంలో దేవుని దూతలతో ఉండటానికి, దేవునితో ఉండటానికి, దేవుడు మన కొరకు చిత్తపరిచేటువంటి ఆ గొప్ప విందులో మనం కూడా ఉండటానికి, ఆయన సంఘముగా మనందరము కూడా ఉండటానికి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన సంఘాన్ని ఏం చేస్తాడంట? ఆయన వివాహమును అని చేసుకుంటాడంట. పెండ్లి కుమార్తె వివాహము కొరకు ఎలాగో అలంకరించబడుతుందో, చిత్తపడుతుందో, దేవుని పిల్లలు కూడా ఆ తేజోవాసులైనటువంటి దేవునితో, ఆ పరిశుద్ధతో, ఆ దేవునితో మనం అందరం కూడా ఉన్నట్లుగా ఇక్కడ మనం సిద్ధపడాలి. అంటే పెండ్లి కుమార్తెకు ఒక విడిది గది ఉంటుంది. దేవుని పిల్లలకి విడిది గది ఏది అంటే సంఘమే, దేవుని మందిరమే. ఈ మందిరములో మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. దేనితో సిద్ధపడాలి? ప్రార్థనతో సిద్ధపడాలి. హల్లెలూయా. కనుక ఈ ప్రార్థన అనేది నిన్ను దేవుని కొరకు, ఆ పరలోకం కొరకు, ఈ లోకములు ఎన్ని కష్టాలు బాధలైనా నువ్వు భరించడానికి నిన్ను సిద్ధపరిచేదే ప్రార్థన. దీనిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టవద్దు. ప్రార్థన లేకపోతే బలహీనం అవుతావు. ప్రార్థన లేకపోతే అపవాది నిన్ను ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడు? మనల్ని పడగొట్టేస్తాడు. అపవాది మనల్ని ఏం చేస్తాడు? జయించేస్తాడు. అపవాది మనల్ని ఏం చేస్తాడు? ఈడ్చుకుని పోతాడు. జాగ్రత్త. ప్రార్థన నిన్ను కడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. తల్లు ముచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, ఈరోజు చెప్పిన మాటలు కొరింథీ సంఘమునైనా ప్రార్థన కలిగిన సంఘముగా ఉంది. ఈ ప్రార్థన కలిగిన సంఘముగా మేము కూడా ఉంటే ఎన్ని లాభాలో ఈరోజు మాకు వాక్యం ద్వారా నేర్పించాం. కనుక మేమందరమునైనా దేవుని పిల్లలుగా మేము మారటమే గొప్ప లాభము. ఇంకా మేము లాభప్రాప్తులుగా మేము అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఈ ప్రార్థన ద్వారానే సాధ్యము.
ప్రార్థన ద్వారానే ఎన్నో ఆశీర్వాదాలు, గుప్తమైన దీవులన్నీ మేము పొందుకోగలుగుతాం. కనుక ఈ ప్రార్థన ద్వారా బిడ్డలందరూ మేలు పొందినట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత, ఎందు విశ్వాసత కలిగినటువంటి నీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో చేరిన పిల్లలకును, శబ్దంతో ద్వారా విరుస్తున్న పిల్లలకును, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండునుగాక. ఆమేన్.